హైదరాబాద్ అభివృద్ధిలో దేశంలోనే అగ్రస్థానం వైపు దూసుకెళ్తోంది. అందుకు తగ్గట్టే ఇక్కడ రియల్ ఎస్టేట్ రంగం కూడా విపరీతంగా పెరిగింది. ప్రస్తుతం దేశంలోనే ముంబై, ఢిల్లీ, బెంగళూరు లాంటి సిటీలతో సమానంగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఉందని క్రెడాయ్ జాతీయ కార్యదర్శి గుమ్మి రామరెడ్డి అన్నారు. రియల్ ఎస్టేట్ మార్కెట్ పరిస్థితులపై ఆయన అనేక విషయాలు చెప్పుకొచ్చారు. ఢిల్లీ, ముంబై, బెంగళూరు ఇప్పుడు మార్కెట్ దూసుకెళ్లిపోతుంది. కానీ హైదరాబాద్ లో గతంలో చూస్తే కొంతవరకు తగ్గిపోయిందన్నారు. ఇది సర్వసాధారణమని చెప్పుకొచ్చారు. ఎందుకంటే గతంలో కూడా ఆ మూడు నగరాల్లో రియల్ ఎస్టేట్ రంగం పడిపోయినప్పుడు హైదరాబాద్ పరుగులు పెట్టిందన్నారు. రియల్ ఎస్టేట్ రంగం సెంటిమెంట్ల మీదకు ఎక్కువగా నడుస్తోంది కాబట్టి ఒకసారి పెరగడం, తగ్గడం సాధారణమే అని చెప్పుకొచ్చారు. ఈ లెక్కన హైదరాబాద్లో భూములు కొనుక్కునే వారికి ఇదే సరైన సమయం చెప్పారు. తెలివైన వాళ్ళు ఇప్పుడు తక్కువ ధరకు ఉన్నప్పుడే కొంటారని, భవిష్యత్తులో మళ్ళీ ఖచ్చితంగా ధరలు పెరుగుతాయని, ఇప్పుడు కొనాలనుకునే వారికి బిల్డర్లు కూడా తక్కువ ధరకి ఇస్తారని వివరించారు. ప్రభుత్వం మారినప్పుడల్లా కొంతవరకు రియల్ ఎస్టేట్ మార్కెట్ తగ్గుతుందని, కొత్త ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను బట్టి అనుమానాలు తొలగిపోయాక మళ్ళీ పుంజుకోవడం కామన్ అని చెప్పారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన కొత్తలో మార్కెట్ కొంత పడిపోయిందని, తర్వాత తిరిగి వేగంగా పెరిగిందన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కొంత తగ్గిందని, పైగా హైడ్రా చర్యల వల్ల ఇంకొంత నెమ్మదించిందన్నారు. కానీ వాటిపై ఉన్న అనుమానాలను ప్రభుత్వం కూడా క్లియర్ చేయడంతో రియల్ ఎస్టేట్ రంగంలో మళ్లీ పెట్టుబడులు పెడుతున్నట్లు రామరెడ్డి స్పష్టం చేశారు. క్రెడాయ్ కూడా ప్రభుత్వ పెద్దలతో సమావేశాలు నిర్వహించిందని, ప్రాజెక్టుల పర్మిషన్లు, ఫోర్త్ సిటీ, త్రిబుల్ ఆర్ లాంటి వాటికి భారీగా నిధులు కేటాయించినట్లు ప్రభుత్వం తెలిపిందన్నారు. కాబట్టి రాబోయే 6 నెలల్లోగా మళ్లీ రియల్ ఎస్టేట్ భారీగా పెరుగుతుందని, ఈ నెల నుంచి పెరుగుదల స్టార్ట్ అయినట్లు వివరించారు. స్థిరాస్తి పెట్టుబడులు పెట్టాలనుకున్న వారికి భూమి మీద పెట్టడమే ఉత్తమమని చెప్పుకొచ్చారు గుమ్మి రామరెడ్డి.